వాళ్ళు ఇప్పుడైతే మనం మట్టి కోసం వెళ్తున్నాం. ఇప్పుడు సీరియస్గా నేను మట్టి ఆరిపోతున్నాను, అది కూడా వెట్ అండ్ డ్రై, తడిది మళ్ళీ పొడిది. అందుకని క్యాంటీన్ నుంచి 2 కప్పులు కూడా అడిగి మరీ తెచ్చుకున్నాను. సో లెట్స్ డూ ఇట్. ముందైతే మట్టి తవ్వే చోటుగా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇదే అనమాట మధ్యపై జంక్షన్ స్పాట్. అదైతే మెయిన్ గేటు. సో వై జంక్షన్కి వచ్చేసాం. ఇప్పుడు మట్టి ఎత్తుకుదాం. ఇది మనకి స్పాట్ దొరికేసింది. ఈ స్పాట్లో కర్రతో తవ్వుదాం. మట్టికి డ్రై శాండ్ కోసం మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇదైతే రావట్లేదు, కొంచెం గట్టిగా ఉంది చాలా. వేరే స్పాట్ ఏమైనా ట్రై చేద్దాం. స్పాట్ అయితే చాలా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ట్రై చేద్దాం. ఇది కొంచెం చెట్ల దగ్గరలో ఉంది కాబట్టి ఈ శాండ్ కొంచెం మంచిగా ఉంటుందని ట్రై చేస్తాను. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల. సో పొడిమట్టి తవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు తడిమట్టి దగ్గరికి వచ్చాం. తడిమట్టిని తవ్వుతున్నాను. యాక్చువల్లీ అందులో నుంచి ఏవో వచ్చాయి, కొన్ని రాళ్ళు ప్లస్ కొన్ని ఇదిగోండి చూడండి ఇలాంటి రూట్స్ లాంటివి కూడా వచ్చాయి. ఏంటంటే మట్టి కొట్టుకుపోవడం ఎలా ఉంటుందో కానీ నా పరిస్థితి అయితే మట్టి పట్టుకుపోవడం అన్నట్టుగా ఉంది ప్రజెంట్ అయితే. సో ఒక ½ అన్ అవర్ కష్టం తర్వాత ఫైనలీ డ్రై సాయిల్ వెట్ సాయిల్ అయితే వచ్చాయి. ఇదైతే డ్రై సాయిల్, ఇది వెట్ సాయిల్. అండ్ అసలు ఈ డ్రై సాయిల్ వెట్ సాయిల్ ఎందుకు వీటితో ఏం చేశారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.